యాంటీ మెగా వెబ్సైట్స్ T360, జిఏ, మిర్చి వంటివి మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారులకు బడి ఏడుస్తున్నాయి. వారి ఏడుపుకి పైకి కనిపిస్తున్న కారణం గురించి ముందుగా మాట్లాడుకుని తర్వాత పైకి కనిపించని అసలు కారణం గురించి మాట్లాడుకుందాం. ఇక విషయంలోకి వెళదాం. ఈరోజు T360, జిఏ, స్నాక్స్ మిర్చి ఒకే అర్థం వచ్చే ట్వీట్ను పోస్ట్ చేశాయి. ఆ ట్వీట్ సారాంశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్ప 2 ట్రైలర్ను ప్రశంసిస్తూ మెగా హీరోలు ఎవరు కూడా ట్వీట్ వేయలేదట. పాపం, అందుకే ఈ యాంటీ మెగా వెబ్సైట్లు ఎగేసుకుంటూ వచ్చి సర్వనాశనం జరిగిపోయింది బాబోయ్, పుష్ప 2 ట్రైలర్ మీద మెగా హీరోలు పొగుడుతూ ట్వీట్లు వెయ్యలేదు తల్లోయ్ అని గుండెలు బాదుకుని రోధించాయి. కాగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే అల్లు అర్జున్ గారు గేమ్ చేంజర్ టీజర్పై ట్వీట్ వేయకపోతే ఈ వెబ్సైట్లు గుండెలు బాదుకోలేదు. గోడ ప్రక్కన దాక్కున్న పిల్లుల్లా నంగిగా కూర్చున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్ గారు విశ్వంభర, ఓజీ టీజర్లకు కానీ చిరంజీవి గారికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పించబడినప్పుడు కానీ ఎటువంటి ట్వీట్లు వేయలేదు. అలా ఎందుకు వేయలేదు అని అల్లు అర్జున్ గారిని ఏనాడు ప్రశ్నించిన పాపాన పోలేదు ఈ సోకాల్డ్ యాంటీ మెగా వెబ్సైట్స్. ఇంతసేపు మనం ఈ యాంటీ మెగా వెబ్సైట్స్ మెగా హీరోలకు బడి ఏడవడానికి గల పైకి కనిపించిన కారణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు పైకి కనబడని కారణాల గురించి చర్చించుకుందాం. ఈ వెబ్సైట్లన్నీ కూడా దాదాపు ఒకటే స్క్రిప్ట్ను మెగా హీరోలకు యాంటీగా పోస్ట్ చేశాయి. ఈ స్క్రిప్ట్ పుష్ప 2 టీం నుండి వచ్చిందేమో అనే అనుమానాలను ఫిల్మ్ నగర్ సోర్సెస్ వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పైకి కనిపించని మరొక అసలు కారణం మనం పేర్కొన్న వెబ్సైట్లు దశాబ్దాల తరబడి చిరంజీవి గారు ఒక వర్గానికి, ఒక వంశానికి చెందిన హీరోలను తొక్కుకుంటూ పోయారనే అక్కసు, మరియు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ప్యూర్ డామినేషన్ అంటే ఏమిటో అందరికీ రుచి చూపించడం. ఇంకో ప్రక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కూడా అచ్చం తండ్రిలాగే తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకోవడం. అందుకే పుష్ప 2 వంకతో మెగా హీరోలకు బడి బావురుమంటూ ఏడ్చాయి T360, జిఏ, స్నాక్స్ మిర్చి వెబ్సైట్లు.